ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో మాత్రం సూపర్ క్రేజీగా ఉండబోతుంది. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద యూజర్స్ మొత్తం కూడా ఇదే బడ్జెట్ లో ఎక్కువగా ఒక మంచి స్మార్ట్ ఫోన్, మంచి వాల్యూ ఫర్ మొబైల్ ఫోన్ పర్చేస్ చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు. సో దీంట్లో మోటో ఎడ్జ్ ఫ్యూజన్ 50 సో రీసెంట్ గానే ఇది లాంచ్ చేయడం జరిగింది. అండ్ OnePlus Nord CE4 సో ఇది కూడా ఆల్మోస్ట్ 2 months అవుతుంది లాంచ్ అయ్యి. సో మంచి అగ్రెసివ్ ప్రైసింగ్ లో ఈ రెండు మొబైల్ ఫోన్స్ లాంచ్ చేయడం జరిగింది. ఇంకా చెప్పాలంటే మోటో ఒక అడుగు ముందుకేసి కేవలం బేస్ వేరియంట్ 8+ 128GB వేరియంట్ విత్ కార్డ్ డిస్కౌంట్స్ తో మీకు 20,999 అంటే 21,000 రూపాయలకు రావడం జరుగుతుంది. వేర్ అదే బేస్ వేరియంట్ 8+ 128GB ఇది 25,000 రూపాయలకు రావడం జరుగుతుంది. ఇన్ఫాక్ట్ ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే మీకు ఇందులో 8+ 256GB వేరియంట్ ఏదైతుందో 25,000 రూపాయలకు రావడం జరుగుతుంది. ప్రైజింగ్ పక్కకు పెట్టారు అన్నట్లయితే దీంట్లో చాలా క్రేజీ ఫీచర్స్ ని మన ముందు తీసుకొచ్చారు. లైక్ ఆ బడ్జెట్ లో IP68 మనం యూజువల్ గా చూడడం అండ్ డాల్బీ అట్మాస్ 360 డిగ్రీ స్పెషల్ ఆడియోతో పాటు మరిన్ని విషయాలు కూడా చాలా ఉన్నాయి. డీటెయిల్డ్ గా మనం వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా వీడియోని అయితే ఒక లైక్ చేయండి, ఎందుకంటే మీకోసం ఇలాంటి అమేజింగ్ కంటెంట్ తీసుకొస్తూనే ఉంటాను. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు మొబైల్ ఫోన్స్ కి సంబంధించినటువంటి బాక్స్ కంటెంట్స్ విషయానికి వచ్చారంటే మంచి విషయం. సో దీంట్లో అన్ని యాక్సెసరీస్ ని మనకు ప్రొవైడ్ చేశారు. సో ఎక్కడ ఏది కూడా స్కిప్ చేయలేదు. వేర్ మోటరోలా వచ్చేటప్పటికి మొత్తం టోటల్లీ 3 కలర్స్ లో మీకు రావడం జరుగుతుంది. దీంట్లో మనకి మ్యాష్మెలో బ్లూ, ఫారెస్ట్ బ్లూ అండ్ దీంతో పాటు హాట్ పింక్ ట్రై చేయండి, బెటర్ గా ఉంటుంది. వేర్ OnePlus Nord CE4 లో వచ్చేటప్పటికే సెలడాన్ మార్బుల్ అది లైక్ కైండ్ ఆఫ్ గ్రీన్ కలర్ లో రావడం జరుగుతుంది అలాంగ్ సైడ్ విత్ డార్క్ క్రోమ్ బ్లాక్. సో కలర్స్ ఏవైతే ఉన్నాయో డిపెండ్స్ అపాన్ మీ చాయిస్ ని బేస్ చేసుకొని మీరైతే చూస్ చేసుకోవచ్చు. బట్ ఒకవేళ మోటరోలా పిక్ చేయాలంటే నేనైతే హాట్ పింక్ పిక్ చేస్తాను. ఒకవేళ OnePlus లో పిక్ చేయాలనుకుంటే నాకు పర్సనల్ గా ఇష్టమైనటువంటి కలర్ సెలడాన్ మార్బుల్. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మోటరోలాలో మీకు హాట్ పింక్ అలాగే మ్యాష్మెలో బ్లూ ఈ రెండింటిలో కూడా మీకు వీగన్ లెదర్ వస్తుంది. మరొక ఫారెస్ట్ బ్లూ ఏదైతే ఉందో అది మనకి పాలికార్బోనేట్ ప్లాస్టిక్ రావడం జరుగుతుంది. వేరే OnePlus లో రెండిట్లో కూడా పాలికార్బోనేట్ ప్లాస్టిక్ ని మనకి యూజ్ చేస్తున్నారు. సో నన్ను అడిగితే గనక మీకు వీగన్ లెదర్ ఏదైతే ఉందో కొంచెం ప్రీమియం లుక్ అనిపిస్తూ ఉంటుంది కంపేర్ టు పాలికార్బోనేట్ ప్లాస్టిక్ కన్నా గానీ. సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు మొబైల్ ఫోన్స్ కి సంబంధించినటువంటి డిజైన్, బిల్డ్ అలాగే ఇన్ హ్యాండ్ ఫీల్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ ఫోన్ ఇన్ హ్యాండ్ ఫీల్ తీసుకోగానే నాకు మోటరోలా చాలా బాగుంది అనిపిస్తుంటుంది కంపేర్ టు OnePlus Nord CE4 కన్నా. రీజన్ ఏంటి అంటే వేరే ఇక్కడ మీకు ప్లాస్టిక్ బ్లాక్ రావడం జరుగుతుంది, అది కూడా గ్లాసీ ఫినిష్ తోటి రావడం జరుగుతుంది. ఫింగర్ ప్రింట్ స్మెర్జెస్ అయితే దీని మీద రావడం జరుగుతుంది అండ్ ప్లాస్టిక్ బాడీతో వస్తుంది కాబట్టి ఇన్ హ్యాండ్ ఫీల్ అంత ప్రీమియం అనిపించదు. వేర్ మోటరోలా మీరు చూసారంటే బ్యాక్ సైడ్ వచ్చినప్పుడు మీకు వేగన్ లెదర్ తో పాటు సైడ్ అంతా కూడా మనకి మెటల్ బిల్డ్ తోటి రావడం జరుగుతుంది. ఈవెన్ కర్వ్డ్ స్క్రీన్ రావడం వల్ల ఫోన్ ఇన్ హ్యాండ్ ఫీల్ ఏదైతే ఉందో చాలా బాగుండటంతో పాటు ఒక ప్రీమియం ఫోన్ పట్టుకున్నటువంటి ఫీల్ అయితే మీకు ఖచ్చితంగా క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇంతేకాదు ఇప్పుడు వస్తున్నటువంటి వర్షాకాలంలో జనరల్ గా మన ఫోన్స్ ఎక్కువగా ఖరాబ్ అవుతూ ఉంటాయి. వేర్ ఇందులో మనకి IP68 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీని కూడా ప్రొవైడ్ చేశారు. వేర్ ఇందులో వచ్చినప్పుడు కేవలం IP54 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ మాత్రం ఉంటుంది. చిన్నపాటి స్లాష్ లేదా వాటర్ డ్రాప్లెట్స్ కి మాత్రమే ఇది సస్టైన్ అవ్వగలదు. వేర్ ఆ సెగ్మెంట్ లో మోటరోలా చాలా ఫార్ బెటర్ అని చెప్పొచ్చు. ఈవెన్ థిక్నెస్ లో కూడా కంపేర్ టు OnePlus కన్నా గానీ మోటరోలా కొంచెం స్లీక్ గా ఉండడం జరుగుతుంది. వేరే OnePlus వచ్చేటప్పటికి మీకు 8.4mm గా వస్తే వేరే ఇది వచ్చేటప్పటికి కేవలం 7.9mm గా రావడం జరుగుతుంది. అండ్ వెయిట్ విషయంలో కూడా మీకు OnePlus వచ్చేటప్పటికి సుమారుగా 185 grams వస్తే వేరే మోటరోలా వచ్చేటప్పటికి 177 grams రావడం జరుగుతుంది. ఈవెన్ ఇంతేకాదు ఫ్రంట్ ప్రొటెక్షన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక వేరే OnePlus లో వచ్చేటప్పటికి మీకు డ్రాగన్ టైల్ గ్లాస్ ని ప్రొవైడ్ చేశారు. వేరే మోటో ఎడ్జ్ ఫ్యూజన్ లో వచ్చేటప్పటికే మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ని ప్రొవైడ్ చేశారు కాబట్టి ఇది కింద పడ్డ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువే. అండ్ ఇది మీకు బెటర్ ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేస్తుంది కంపేర్ టు డ్రాగన్ టైల్ గ్లాస్ కన్నా గానీ. ఇక డిస్ప్లే సెగ్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక మోటరోలా మనకి 6.67 ఇంచెస్ కి సంబంధించినటువంటి POLED డిస్ప్లే ని మనం ముందు తీసుకొస్తే వేరే ఇక్కడ మనకి 6.7 ఇంచెస్ కి సంబంధించినటువంటి AMOLED డిస్ప్లే అయితే మనం ముందు తీసుకొచ్చారు. అండ్ ఇందులో మనకు వచ్చేటప్పటికి ఫ్లాట్ బాక్సీ కైండ్ ఆఫ్ డిజైన్ తీసుకొస్తే వేరే ఇందులో వచ్చేటప్పటికి మనకి 3D కర్వ్డ్ స్క్రీన్ అయితే మనం ముందు తీసుకొచ్చారు. కర్వ్డ్ ఆఫ్ ఫ్లాట్ అనేది డిపెండ్స్ అపాన్ యూజర్స్ ని బేస్ చేసుకొని మీరు అయితే డిసైడ్ చేసుకోవచ్చు. బట్ పర్సనల్ గా నాకైతే కనుక నేను ఫ్లాట్ స్క్రీన్ అయితే రికమెండ్ చేస్తాను. ఒకవేళ మీరు గేమర్ అయినట్లయితే లేదా కంటెంట్ క్రియేటర్ అయినట్లయితే లేదా కంటెంట్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక వేరే మీకు ఇక్కడ కర్వ్డ్ మరింత ప్రీమియం గా కనపడటం అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ విషయానికి వచ్చారంటే OnePlus Nord CE4 లో వచ్చేటప్పటికే కేవలం మనకి 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ మాత్రం రావడం జరుగుతుంది. వేరే ఇందులో వచ్చేటప్పటికే మనకి 144Hz దాకా వెళ్ళడం జరుగుతుంది. సో బెటర్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల మీకు చాలా స్మూత్ గా ఉంటుంది జరుగుతుంది కంపేర్ టు OnePlus కన్నా గానీ. బట్ కంటెంట్ కన్సంప్షన్ ఎక్కువగా చేస్తుంటారు అన్నట్లయితే కనుక మీకు OnePlus లో HDR కంటెంట్ కూడా మీరైతే వాచ్ చేయొచ్చు. వేరే మోటరోలా అయితే యాజ్ ఆఫ్ నో లేదు, బట్ వీళ్ళు ఉందంటున్నారు. మేబీ ఇది ఫ్యూచర్ వచ్చేటువంటి అప్డేట్ లో వీళ్ళైతే ఫిక్స్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ రెండిటిలో కూడా మీకు వైడ్ 1L1 సపోర్ట్ అయితే ఉంటుంది. రెండిటిలో కలర్స్, క్రిస్పీనెస్ అలాగే వీడియో యొక్క క్వాలిటీ విషయానికి వచ్చారు అంటే ఆల్మోస్ట్ ఆల్ రెండు సిమిలర్ అని అంటాను. బట్ ఏ బిట్ మీకు మోటరోలా కొంచెం బెటర్ అనిపిస్తూ ఉంటుంది కంపేర్ టు OnePlus Nord CE4 కన్నా గానీ. అండ్ ఇంతేకాదు వీటిలో ఉండేటువంటి బ్రైట్నెస్ నిట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే వేరే OnePlus వచ్చేటప్పటికే 1000 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ దాకా వెళ్ళగలిగితే వేరే మోటరోలా వచ్చేటప్పటికి ఏకంగా 1600 నిట్స్ దాకా మనకు వెళ్ళడం జరుగుతుంది. సో అవుట్డోర్ కండిషన్ లో విజిబిలిటీ లేదా HDR కంటెంట్ చూసినప్పుడు మరింత బెటర్ పిక్చర్
ఎక్స్పీరియన్స్ ని మీరు మోటరోలాలో పొందొచ్చు కంపేర్ టు OnePlus Nord CE4 కన్నా గానీ. అండ్ ఆడియో విషయానికి వచ్చారు అంటే రెండిట్లోనూ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు. బట్ మోటరోలా కొంచెం హెడ్ ఉంటుంది, ఎందుకంటే దీంట్లో మనకి డాల్బీ ఆడియో సపోర్ట్ ని కూడా మన ముందు తీసుకొచ్చారు. అండ్ డాల్బీ హెడ్ ట్రాకింగ్ ఫీచర్ ని కూడా మనకి ఇందులో తీసుకొచ్చారు. అంటే 360 స్పెషల్ ఆడియో తర్వాత ఇటు తిప్పినా కానీ హెడ్ ట్రాకింగ్ ఫీచర్ ని కూడా మనకి ఇందులో అడ్వాంటేజ్ గా జరుగుతుంది. వేరే ఇందులో వచ్చేటప్పటికే వీళ్ళ ఓన్ కస్టమ్ సౌండ్ ప్రొఫైల్స్ తోటి మనం అయితే అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది. డాల్బీ లాంటి ఫీచర్ అయితే మనకి ఇందులో తీసుకున్నారు. వేరే రెండింటిలో కూడా మీకు హైరెస్ ఆడియో సపోర్ట్ అయితే ఉంటుంది. బట్ ఆడియో క్వాలిటీ విషయానికి వచ్చారంటే ఆల్మోస్ట్ ఆల్ రెండు ఈక్వల్ అని అంటాను లౌడ్ స్పీకర్ విషయంలో. సో ఒకసారి మీరు కూడా రెండింటి యొక్క క్వాలిటీ అయితే చెక్ చేయండి. బట్ ఇక్కడ నాకు ఏ లిటిల్ బిట్ ఆల్మోస్ట్ ఆల్ ఒక 5 to 10% నాకు మోటరోలా కొంచెం బెటర్ అనిపిస్తుంది కంపేర్ టు OnePlus Nord CE4 కన్నా గానీ. ఇక ఈ రెండు మొబైల్ ఫోన్స్ కి సంబంధించినటువంటి ప్రాసెసర్స్ గురించి మనం మాట్లాడుకుందాం. వేరే మోటరోలా మీకు వచ్చేటప్పటికే 7S Gen 2 ప్రాసెసర్ తో మనకు రావడం జరిగితే ఇది 7 Gen 3 ప్రాసెసర్ తో రావడం జరుగుతుంది. ఆబ్వియస్లీ మనకి 7 Gen 3 ఏదైతుందో బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే మనకి తీసుకుని రావడం జరుగుతుంది. రెండింటి యొక్క Antutu స్కోర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే వేరే మోటరోలా వచ్చేటప్పటికే సుమారుగా 6 lakhs ప్లస్ చేస్తే వేరే OnePlus వచ్చేటప్పటికి 8 lakhs ప్లస్ చేయడం అయితే జరుగుతుంది. ఇంతేకాదు CPU థ్రాటిల్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రెండిట్లో ఆల్మోస్ట్ ఆల్ నెక్ టు నెక్ పెర్ఫార్మెన్స్ చెప్పొచ్చు. వేర్ మోటోలో మీరు ఇక్కడ చూడొచ్చు అరౌండ్ 86% వస్తే వేర్ OnePlus వచ్చేప్పటికి సుమారుగా 87% దాకా రావడం జరిగింది. రెండిట్లోనూ మన LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్, వేర్ మోటోలో UFS 2.2 స్టోరేజ్ తీసుకొస్తే వేర్ ఇక్కడ మనకి UFS 3.1 స్టోరేజ్ ని మనం ముందు తీసుకొచ్చారు. బట్ ఇంట్రెస్టింగ్ గా డే టు డే లైఫ్ లో ఈవెన్ మీరు యాప్స్ ఓపెన్ చేసినా లేదా పెద్ద పెద్ద హెవీ టాస్కింగ్ లైక్ BGMI గేమ్ ఓపెన్ చేసినా COD గేమ్ ఓపెన్ చేసినా నాకు మోటోలో చాలా ఫాస్ట్ గా పెర్ఫార్మ్ చేస్తుంది కంపేర్ టు OnePlus Nord CE4 కన్నా గానీ. ఎందుకంటే మోటరోలా ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో చాలా బెటర్ గా ఆప్టిమైజ్ అవడం జరిగింది కంపేర్ టు OnePlus కన్నా గానీ. పెర్ఫార్మెన్స్ వైడ్ గా OnePlus Nord CE4 ది బీస్ట్ ఖచ్చితంగా కాదంటలేదు, కానీ ఆప్టిమైజేషన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక మోటరోలా చాలా బాగా ఆప్టిమైజ్ చేశారని చెప్పొచ్చు. ఈవెన్ మనకి ఆపరేటింగ్ సిస్టమ్ లో కూడా రెండిట్లో Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. మోటరోలా వచ్చేటప్పటికి మనకి 3 years ఆఫ్ మేజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్గ్రేడ్స్ ని అలాగే 4 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ ని ప్రొవైడ్ చేస్తే వేర్ OnePlus లో వచ్చేటప్పటికే జస్ట్ కేవలం మనకి 2 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ అలాగే 3 years ఆఫ్ సాఫ్ట్వేర్ సెక్యూరిటీ అప్డేట్స్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో మోటరోలా క్లీన్ ఇవై ఎక్కడ మీకు అసలు బ్లాట్వేర్ అనేది ఉండదు. వేర్ OnePlus లో వచ్చేటప్పటికి కొంత బ్లాట్వేర్ మనకు కనపడటం జరుగుతూ ఉంటుంది. సో OnePlus లో కొంచెం చిన్నగా ఆ బ్లాట్వేర్ అనేది ఇష్యూ అనేది స్టార్ట్ అయిందని నేను అనుకుంటున్నాను. సో వాటిని కూడా వీళ్ళు రిజాల్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. వేరే ఇక్కడ మోటరోలా వచ్చేటప్పటికి ఏకంగా 15 bands ఆఫ్ 5G నెట్వర్కింగ్ సపోర్ట్ చేస్తే వేరే ఇందులో వచ్చేటప్పటికే కేవలం మీకు 7 bands ఆఫ్ 5G నెట్వర్కింగ్ టెక్నాలజీ మాత్రం రావడం జరుగుతుంది. సో పెర్ఫార్మెన్స్ వైజ్ గా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ఆల్మోస్ట్ ఆల్ నాకు ఇక్కడ ఆప్టిమైజేషన్ బాగుంది, ఇక్కడ ప్రాసెసర్ బాగుంది. రెండిట్లో మీకు సేమ్ కైండ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ అయితే డే టు డే లైఫ్ లో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక ఈ రెండు మొబైల్ ఫోన్స్ కి సంబంధించినటువంటి బ్యాటరీస్ గురించి మనం మాట్లాడుకుందాం. వేరే ఇక్కడ OnePlus కొంచెం బెటర్ ఉంటుంది, ఎందుకంటే ఇందులో మనకి 5500 mAh ఆఫ్ ద బ్యాటరీ మన ముందు తీసుకొస్తే ఇందులో 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ మన ముందు తీసుకొచ్చారు. ఇందులో మనకి 100 watts ఆఫ్ ఛార్జింగ్ తీసుకొచ్చారు. 0 to 100% ఛార్జ్ అవ్వడం జస్ట్ 30 minutes టైం తీసుకుంటే ఇది 68 watts ఆఫ్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది కాబట్టి మీకు 0 to 100% ఛార్జ్ అవ్వడానికి అరౌండ్ 45 minutes టైం తీసుకోవడం జరుగుతుంది. సో బ్యాటరీ బ్యాకప్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఆల్మోస్ట్ ఆల్ ఇది 1.5 day బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. అరౌండ్ 9 to 10 hours దాకా. వేర్ ఇది వచ్చేటప్పటికి అరౌండ్ 6 to 7 hours ఆఫ్ స్క్రీన్ ఆన్ టైం మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఒకవేళ లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ కోసం చూస్తున్నారు అన్నట్లయితే కనుక వేరే ఇక్కడ మీకు OnePlus కొంచెం బెటర్ ఉండేటువంటి అవకాశం ఉంది కంపేర్ టు Moto Edge Fusion కన్నా గానీ. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రెండిట్లోనూ మీకు డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉంటుంది. బట్ మోటరోలాలో వైఫై అలియన్స్ 6 ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ బ్లూటూత్ లో కూడా వేరే ఇక్కడ మీకు 5.4 తీసుకొస్తే వేరే ఇందులో మీకు 5.2 మాత్రమే తీసుకొచ్చారు. ఇందులో మీకు IR బ్లాస్టర్ ఉంది, ఇందులో మీకు వచ్చేటప్పటికి NFC ఉంది. అలాగే రెండిట్లో మీరు డ్యూయల్ యాప్స్ ని కూడా యూజ్ చేసుకోవచ్చు. యూజ్ చేసుకోవడంతో పాటు అండ్ రెండిట్లో కూడా మనకి బై డిఫాల్ట్ గా గూగుల్ డైలర్ ని ప్రొవైడ్ చేశారు. సో దీంట్లో మీకు OnePlus లో మీకు వచ్చేటప్పటికి ఓ డైలర్ వేసుకొని అవతల వాళ్ళకి నోటిఫికేషన్ లేకుండా మీరు కాల్స్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. వేర్ ఇందులో ఆ ఫీచర్ అయితే లేదు. సో అవతల వాళ్ళకి మనకు నోటిఫికేషన్ వెళ్ళడం అయితే జరుగుతుంది. సో కస్టమైజేషన్ పరంగా సేమ్, బట్ కాల్ రికార్డింగ్ అయితే కనుక మీకు మోటరోలా కన్నా OnePlus కొంచెం బెటర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే రెండిట్లో కూడా మనకి డ్యూయల్ కెమెరా సెటప్ తో రావడం జరుగుతుంది. రేర్ ప్రైమరీ వచ్చేటప్పటికి వేర్ మోటరోలాలో సోనీ లిటియా 700 సెన్సార్ ని తీసుకొస్తే వేరే ఇక్కడ వచ్చేటప్పటికి సోనీ లిటియా 600 సెన్సార్ ఇచ్చారు. రెండు కూడా మనకి 50 మెగాపిక్సెల్ సెన్సార్సే. బట్ సోనీ సెన్సార్స్ అంటే నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. క్రిస్ప్ అండ్ క్లియర్ గా ఉండటంతో పాటు లో లైటింగ్ ఫోటోగ్రఫీలో నిజంగా రెండు కూడా వండర్ఫుల్ అని చెప్తాను. బట్ నాకు మోటరోలా ఫార్ బెటర్ అనిపించింది కంపేర్ టు OnePlus కన్నా గానీ. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ లైటింగ్ కంట్రోల్ లో కావచ్చు లేదా మనకి డీటెయిలింగ్స్ ఏవైతే ఉన్నాయో పర్ఫెక్ట్ గా ఇవ్వటంలో మోటరోలా చాలా ఫార్ బెటర్ అనిపించింది కంపేర్ టు OnePlus కన్నా గానీ. ఈ మధ్య
మధ్య కాలంలో నిజంగా చెప్తున్నాను, మోటరోలా ప్రీవియస్లీ ఉన్నటువంటి జనరేషన్ ఆఫ్ కెమెరాస్ మీద చాలా అప్గ్రేడ్ అని చెప్పొచ్చు. వీళ్ళు చాలా వర్క్ చేస్తున్నారు కెమెరాస్ మీద. అండ్ మరొక అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, వేరే ఇక్కడ రెండిట్లోనూ మనకు సోనీ కెమెరాస్ యూజ్ చేశారు. సో 8 మెగా పిక్సెల్ మాత్రం ఉంటుంది, వేరే ఇక్కడ 13 మెగా పిక్సెల్ ఆఫ్ సెన్సార్ మనం తీసుకొచ్చారు. సో బెటర్ పిక్చర్ క్వాలిటీతో మనం ఫొటోస్ ని క్యాప్చర్ చేయడంతో పాటు ఇదే మీకు మ్యాక్రో కెమెరాలో కూడా వర్క్ అవడం జరుగుతుంది. వేరే అలాంటి మ్యాక్రో డీటెయిలింగ్ క్యాప్చర్ షాట్స్ ఏవైతే మనం వన్ ప్లస్ లో చేయలేము. వేరే ఇక్కడ రేర్ వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ విషయానికి వచ్చారు అంటే రెండిటిలో కూడా మీరు 4K 30 FPS లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. 1x లో కావచ్చు, 2x లో కావచ్చు వన్ ప్లస్ లో. వేరే ఇక్కడ అప్ టు 2x తో పాటు అల్ట్రా వైడ్ యాంగిల్ లో కూడా మీరు 4K 30 FPS లో వీడియోస్ అయితే మీరు ఇందులో రికార్డ్ చేసుకోవచ్చు మోటరోలాలో. ఈవెన్ మ్యాక్రోలో కూడా మీరు 4K లో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు మోటరోలాలో. వేరే అలాంటి ఫీచర్ అయితే ఇందులో లేదు. అండ్ ఇంట్రెస్టింగ్ గా ఎప్పుడైతే మీరు ఫ్రంట్ కు స్విచ్ అవుతారో వేరే మీకు వన్ ప్లస్ లో వచ్చేటప్పటికే 30 FPS మాత్రం వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. వేరే మోటరోలాలో వచ్చేటప్పటికే మీరు 4K 30 FPS లో కూడా మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇక ఫ్రంట్ సెల్ఫీ ఫోటోస్ విషయానికి వచ్చారు అంటే వేరే వన్ ప్లస్ వచ్చేటప్పుడు కేవలం 16 మెగా పిక్సెల్ తీసుకొచ్చారు. వేరే మోటరోలా వచ్చేటప్పటికి 32 మెగా పిక్సెల్ సెన్సార్ అయితే మనం తీసుకొచ్చారు. ఆబ్వియస్లీ మనకి మోటరోలాలో డీటెయిలింగ్ ఏదైతే ఉందో, ఈవెన్ బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్, పోర్ట్రేట్ ఎఫెక్ట్ ఇవన్నీ కూడా కంపేర్ టు వన్ ప్లస్ కన్నా కానీ మోటరోలాలో కొంచెం బెటర్ గా మీరు అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. సో కెమెరా సెగ్మెంట్ లో డెఫినెట్లీ, ఈవెన్ వీడియో రికార్డింగ్ లో ముఖ్యంగా ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో మోటరోలా నెయిల్డ్ ఇట్ అనే నా అభిప్రాయం. కానీ ఈ సాఫ్ట్వేర్ అప్డేట్స్ లో మోటరోలా కొంచెం వెనకబడి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ డిలేస్ ఉంటాయి సాఫ్ట్వేర్స్ అన్ని కూడా కంపేర్ టు వన్ ప్లస్ కన్నా కానీ వన్ ప్లస్ త్వరగా పుష్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ ఇంతేకాదు మోటరోలాలో మనకు ఒక హొరైజన్ లాక్ కి సంబంధించినటువంటి వీడియో రికార్డింగ్ ఫీచర్ కూడా ఇచ్చారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా వీడియో రికార్డ్ చేస్తున్నారు, డైరెక్ట్ గా ఫోన్ ఇట్లా టిల్ట్ చేసినా గానీ అది ఉన్నటువంటి ప్రెసెంట్ యాంగిల్ లోనే లాక్ అవుతూ వీడియో రికార్డ్ చేయడం జరుగుతుంది. వేరే ఒక ఎడిషనల్ ఫీచర్ మోటరోలా ఉంటుంది. ఆ ఫీచర్ మనకి వన్ ప్లస్ నాట్ CE 4 లో అయితే ఉండదు. ఇక ఫైనల్ కన్క్లూజన్, అసలు ఏది పర్ఫెక్ట్ చాయిస్ నన్ను అడిగితే గనక వేర్ మోటరోలా మచ్ మోర్ వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అంటాను కంపేర్ టు వన్ ప్లస్ నాట్ CE 4 కన్నా గానీ. ఎందుకంటే వన్ ప్లస్ లో కేవలం మీకు ఎడిషనల్ బ్యాటరీ, ఎడిషనల్ ఛార్జింగ్ టెక్నాలజీ, అలాగే ప్రాసెసర్ పరంగా కొంచెం బెటర్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఇది కూడా మీకు పెర్ఫార్మెన్స్ వైడ్ గా ఆల్మోస్ట్ ఈక్వలెంట్ అనొచ్చు రెగ్యులర్ డే టు డే లైఫ్ లో అయితే. బట్ ఇందులో మీకు వచ్చేటప్పటికి IP68 వాటర్ రేటింగ్ టెక్నాలజీ, కర్వ్డ్ స్క్రీన్, అలాగే డాల్బీ అట్మాస్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, వీగన్ లెదర్ బ్యాక్ అండ్ ప్రీమియం లుక్ తో మనకి ఇది రావడంతో పాటు ఆల్మోస్ట్ ఆల్ క్లీన్ UI తో మనకి ఇది రావడం జరుగుతుంది. ఎస్ అఫ్ కోర్స్ వీళ్ళ అప్డేట్స్ కొంచెం స్లోగా ఉంటాయి అండ్ వీళ్ళ దగ్గర మనకి అప్డేట్స్ లో గ్రీన్ లైన్ ఇష్యూస్ కూడా ఉంటాయి. సో వీటిని మోస్ట్లీ బ్రాండ్స్ అయితే రిజాల్వ్ చేస్తున్నాయి. యాజ్ ఆఫ్ నౌ అయితే ఇప్పుడు పెద్దగా మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయట్లేదు అండ్ రావని కూడా నేను అనుకుంటున్నాను. అండ్ ఇంతేకాదు సో ప్రైజింగ్ లో కూడా వేరే ఇక్కడ మీకు సుమారుగా 27,000 రూపాయలు ఖర్చు పెట్టాలి 8+256GB. ఈవెన్ ప్రైజింగ్ లో కూడా మీరు చూసారు అన్నట్లయితే వేరే ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ 25,000 రూపీస్ 8+128GB వేరియంట్ కి మీరు పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. వేరే ఇక్కడ మీకు వచ్చేటప్పటికే 12+256GB వేరియంట్ వచ్చేటప్పటికే 25,000 రూపాయలకు రావడం జరుగుతుంది, విచ్ ఇస్ మోర్ వాల్యూ ఫర్ మనీ. ఒకవేళ లేదు నా బడ్జెట్ అంత లేదు అన్నట్లయితే ఈవెన్ ఈ మొబైల్ ఫోన్ విత్ కార్డ్ డిస్కౌంట్ తో 21,000 రూపాయలకి 8+128GB వేరియంట్ కూడా దొరకడం జరుగుతుంది. సో నన్ను అడిగితే కనుక ఈ రెండిట్లో ఏది బెస్ట్ చాయిస్ అని అంటే ఐ ప్రిఫర్ మోటరోలా. సో మీరే చూస్ చేసుకుంటారు లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.